ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులైన కేటీకే 6, కేటీకే 5, కేటీకే 8 ఇంక్లైన్లో శనివారం యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ పర్యటించి కార్మికులను కలుసుకున్నారు. రేపు ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో సింగరేణి కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన కృషి వల్లే సింగరేణిలో ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల క్రితం గౌరవ కేసీఆర్ గారు నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తాలని, ఇక్కడ జరుగుతున్న ఏదైతే అవస్థలు ఉన్నాయో వాటన్నిటిని పారదోలాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా ప్రజలందరూ హర్షించే విధంగా బంగారు తెలంగాణ వైపులో అడుగులు వేస్తూ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలందరి మన్ననలు పొందింది. ఇవాళ 25 వసంతాలు పూర్తి చేసుకుని 25 వసంతాలు అడుగు పెడుతున్న సందర్భంలో మా కార్మిక కర్షక సోదరులందరూ కలవడానికి సింగరేణికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఎక్కువగా యువకులు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండడానికి కారణం గౌరవ కేసీఆర్ గారే. కారుణ్య నియామకాల ద్వారా వారు తండ్రి ఉద్యోగాన్ని కొడుకులకు వచ్చేటట్టు చేసి వాళ్ళ కుటుంబాల్లో ఆ వెలుగులు ఏదైతే సింగరేణిలో వాళ్ళు పనిచేస్తున్న వెలుగులు ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేటట్టు చేసి చొరవ చూపించింది కేసీఆర్. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ చూస్తుంటే కూడా కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు. తప్పకుండా కేటీకే 5 ఇంక్లైన్లో 6 ఇంక్లైన్లో ఇక్కడ ఇవాళ రావడం జరిగింది. వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను రేపు మీటింగ్ రమ్మని. వాళ్ళందరి స్పందన చూస్తుంటే వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మీటింగ్కి వస్తాం. తర్వాత ఏదేమైనప్పటికీ మేమందరం కూడా కేసీఆర్ గారి అభిమానులమే. కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లయితే చీకటి తర్వాత వెలుతురు విలువ తెలుస్తుందో ఆ రోజు కేసీఆర్ గారి విలువ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే తెలుస్తుందని చాలామంది ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు. మళ్ళొక్కసారి ఈ న్యూస్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ విన్నపం చేస్తున్నా, రేపు జరగబోయే 27వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభని సక్సెస్ చేయండి. 10 లక్షలతో కనీవిని ఎరగని విధంగా ఈ సభ సక్సెస్ అయితే యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, అరాచకాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే పిలుపు మేరకు రేపు పొద్దున దాన్ని మనసులో పెట్టుకుని ముందుకు సాగాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ రావాలని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ.